నమస్తే, వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. సో మొత్తానికి ఎన్నికల్లో ఎత్తులు జిత్తులు ఇవన్నీ వెరీ కామన్. ప్రత్యర్థిని పడగొట్టాలని చూస్తూ ఉంటారు. ప్రతి ఎన్నికల్లో కూడా ఇవన్నీ కనిపించే సీన్సే. ఈ మధ్యకాలంలో కొన్ని వింత పోకడలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇది నిజానికి ఏపీ ఎన్నికల్లో కొంత శృతి మించిందనే చెప్పుకోవాలి. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు కీలకమైనటువంటి క్యాండిడేట్స్ని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొంత విచిత్రంగా, కొంచెం భయంగా కూడా కనిపిస్తుంది అభ్యర్థులకి. ఈ ఎన్నికల్లో జనసేన 21 చోట్ల పోటీ చేస్తుంటే అందులో 16 చోట్ల జనసేన అసలు అభ్యర్థుల్ని పోలినటువంటి సేమ్ టు సేమ్ పేర్లతోని మరికొంతమంది బరిలో ఉన్నారు. జాతీయ జనసేన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీల నుంచి వీళ్ళంతా పోటీ చేస్తున్నారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ పేరుతో ముగ్గురు, భీమవరంలో రామాంజనేయులు పేరుతో ముగ్గురు, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ పేరుతో మరో ముగ్గురు, నరసాపురంలో నాయకర్ పేరుతో ముగ్గురు, ఉంగుటూరులో ధర్మరాజు పేరుతో మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే అటు నిడదవోల్లో దుర్గేష్ పేరుతోటి ఇద్దరున్నారు. తాడపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ పేరుతో ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్నటువంటి ప్లేసెస్లో అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయి. బట్ జనసేన పోటీ చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ 21 స్థానాల్లో కూడా దరిదాపు 16-17 స్థానాల్లో ఇవి రిపీట్ అవుతుంటే ఎంతవరకు ఇది ఓటు బ్యాంకుని దెబ్బతీసే అవకాశం ఉంది, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసాం కొన్ని సందర్భాల్లో, ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా కారు గుర్తున్నట్టు పోలినటువంటి ఐ థింక్ రోటికర్ర ఇట్లాంటిది ఒకటి ఇబ్బంది పెట్టింది వాస్తవానికి. సో దాంతో కూడా కొన్ని ఓట్లు ఓట్లు చీలిపోవడం జరిగింది. సో ప్రభుత్వానికి పడాల్సినటువంటి ఓటు, ఆ పార్టీకి పడాల్సినటువంటి సాంప్రదాయ ఓటు కూడా కొన్ని ప్లేసెస్లో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. బట్ జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఎంతవరకు ఇది ఎఫెక్ట్ పడబోతోంది, దీన్ని అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఐ న్యూస్ ఒక డ్రైవ్ దీనిపైన చేస్తున్నాం. బిఫోర్ దట్ మనతో పాటు కిలార్ నాగార్జున గారు ఉన్నారు స్టూడియోలో. నాగార్జున గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సో జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, డబుల్ యాక్షన్ సీన్లు చూస్తూ ఉంటాం. బట్ కమింగ్ టు ఎన్నికల విషయానికి వస్తే డబుల్ యాక్షన్ పేర్లు కనిపిస్తున్నాయి. ఇవి జనసేన పోటీ చేస్తున్నటువంటి ఏవైతే స్థానాలు ఉన్నాయో మేజర్ పార్ట్ మొత్తం జనసేనని దెబ్బతీయడానికి స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలా? అంటే ఈ ప్రయత్నం అనేది ఒక 4 నెలల ముందు నుంచే మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి అంటున్నారో దాని అధినేత పేరు కూడా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. విచిత్రం ఏంటంటే ఇక్కడ అభ్యర్థుల పేర్లు పార్టీ పేరుతో సహా. తర్వాత గుర్తు కూడా వీళ్ళకి బకెట్ గుర్తు కేటాయించినట్టుగా నాకు గుర్తున్నంత వరకు బకెట్ గుర్తు ఇచ్చినట్టున్నారు. అంటే సుమారుగా మీరు ప్రింటింగ్లో చూస్తే గాజు గ్లాసు బకెట్ ఒకే షేప్లో ఉంటాయి. అంటే ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మీరు అన్నట్టుగా ఈ కొత్త పోకళ్ళు. అయితే ఇది కొత్తదా అంటే గత ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో మనం చూసాం. దీనికి ఆద్యుడు ఎవరు అంటే కేఏ పాల్ గారు. అవును, ఎస్. ఎందుకంటే ఆయన పార్టీ కండువా కూడా సుమారుగా వైఎస్ఆర్సీపీ కండువా రంగుల్లోనే ఉంటుంది. తర్వాత ఆయన అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాడు. ఇప్పుడు సేమ్ ఇలాగే ఒకే పేరు, ఇంటి పేరుతో సహా ఉండేటట్టుగా ఆయన జాగ్రత్త పడి చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళు చేయిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం దెబ్బతీయటానికి అనేటువంటిది చాలా రకాలైనటువంటి విశ్లేషణలు వచ్చినాయి. అయితే ఏంటంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఓటర్తో పోల్చుకుంటే ఇవాళ ఉన్నటువంటి ఓటర్లలో చైతన్యం అనేటువంటిది బాగా పెరిగింది, లిటరసీ కూడా పెరిగింది. అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రయోగాలు విఫల ప్రయోగాలే అని 2019 ఎలక్షన్స్ నిరూపించింది. కేఏ పాల్ గారు నిలబెట్టినటువంటి ఏ క్యాండిడేట్కి కూడా కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి ఇదేంటంటే ఏదో మనం గందరగోళం చేసి 0.1% ఓట్లను చీల్చిన పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటి ఒక దీంతో జరిగిందే. కానీ తర్వాత దీని పూర్వాశ్రమం కనుక మనం కొంచెం వెనక్కి వెళ్తే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఒకే ఒక్క బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కనుక చంద్రబాబు నాయుడుతో కనుక లేకపోతే మనం 20 సంవత్సరాలు వాళ్ళు అనుకున్నట్టే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాము అనేటువంటి ధీమాలు. అది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బేషరతుగా ఎప్పుడైతే మద్దతు ప్రకటించారో అక్కడి నుంచి వీళ్ళ గ్రాఫ్ పెరగటం, వైఎస్ఆర్సీపీ కొంత వ్యతిరేకతను ఎదుర్కోవటం మనం అందరం చూసాం.
కాకపోతే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటారు చూసారా, అలాగే ఇది పాలిటిక్స్ కూడా అప్లై అవుతా ఉంది ప్రస్తుతం. ఒకప్పుడు పాలిటిక్స్ ఎలా ఉండేయంటే కొన్ని రూల్స్కి కొన్ని మోరల్స్కి లోబడి వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేయటం కానీ ఎన్నికల్లో పోటీ చేయటం కానీ జరిగేది. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఏంటంటే బిలో ద బెల్ట్ అటాక్ చేయటం అనేటువంటిది బాగా అలవాటు అయిపోయింది. ఏదైతే సాంప్రదాయాలు లేకపోతే మోరల్స్ ఉన్నాయో అవి పక్కన పెట్టేసేసి చివరికి ఇంట్లో ఆడాలను కూడా బయటికి లాక్కొచ్చి వాళ్ళని అబ్యూజ్ చేసే స్థాయికి మనం దిగజారిపోయినప్పుడు ఇలాంటివన్నీ సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జరిగింది అనుకుంటున్నాను. రైట్, మాట్లాడదాం. బిఫోర్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి సేమ్ పేర్లతో అభ్యర్థుల్ని కొంతవరకు కన్ఫ్యూజన్, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే వాతావరణం కనిపిస్తుంది. బట్ ఎంతవరకు గతంలో నిజానికి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు పోయినసారి ఎన్నికల్లో 2019లో కేఏ పాల్ ఈవెన్ జెండా కలర్ కానీ కండువా కలర్ కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా కానీ ప్రజలు మాత్రం వన్ సైడ్ ఉన్నారు. కొంత అవగాహనతో మాత్రం ఓటు వేయడం జరిగింది. బట్ ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 స్థానాల్లో దాదాపు 16 స్థానాల్లో జనసేన పార్టీ పేరుతో కూడా మ్యాచ్ అయ్యేలాగా, అభ్యర్థులను కూడా మ్యాచ్ అయ్యేలాగా ఈసారి బరిలోకి దింపుతున్నారు. సో పార్టీ పేరు ఇక్కడ కొంతవరకు కన్ఫ్యూజన్ వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజాశాంతి పార్టీ అనేది పార్టీ పేరు ఉన్నా కానీ, కండువా ఒక్క తీరు ఉన్నా కానీ, బట్ కమింగ్ టు పార్టీ పేరు విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. బట్ కమింగ్ టు ఈరోజు జాతీయ జనసేన అంటూ పేరు వచ్చేసరికి కన్ఫ్యూజన్ వాతావరణం ఉంటుందా? పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి మేనేజ్మెంట్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? దీన్ని ఎదుర్కోవడం ఎట్లా? అసలు ఈ ఇట్లాంటి రాజకీయాన్ని ఎట్లా చూడాలి? ఇవన్నీ నడుస్తున్నాయి. రైట్, మనతో పాటు వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ రాజు, సో మొత్తానికి చాలా స్థానాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, కేసీఆర్ కూడా సందర్భంలో అన్నాడు, తిట్టుకోవడం, ఈ ఒకరినొకరు అనుకోవడం, ఈ చిలిపి రాజకీయాలు చేస్తూ ఉంటారు అంటూ ఒక సందర్భంలో మనం విన్నాం. బట్ కమింగ్ టు ఏపీ విషయానికి వస్తే 2019లో ఉన్న 175 స్థానాల్లో కేఏ పాల్ ఆ రోజు అందరినీ అభ్యర్థుల్ని పేర్లు మ్యాచేలాగా రంగంలోకి దింపి పోటీలోకి నిలబెట్టడం జరిగింది. బట్ ప్రజలు మాత్రం వన్ సైడ్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సరే, ఎంతవరకు కన్ఫ్యూజ్ అయ్యారన్న విషయం అట్లా ఉంచితే కనుక కమింగ్ టు ఇప్పుడు జనసేన పార్టీ విషయంలో జాతీయ జనసేన పార్టీ పేరు మ్యాచ్ కావడం, అభ్యర్థి పేరు మ్యాచ్ కావడం, ఇది గ్రౌండ్లో రియాలిటీగా ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవాలా రాజు? శ్రీకాంత్, ఇప్పుడు ఏదైతే 2024 జనరల్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో చాలా కీలకంగా అన్ని పార్టీలకి మారబోతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా అధికారంలోకి రావాలనేది అయితే తపన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు ముఖ్యంగా చూసుకుంటే వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 100% కూడా ఎఫర్ట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అయితే ఎలాంటి కుట్రలు చేయొచ్చు, ఎలాంటి కుతంత్రాలు చేయొచ్చు, అదేవిధంగా ఎదుటి వారిని ఎలా ఇబ్బంది పెట్టచ్చు అనే విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ అటువైపు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారాలు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, సైద్ధాంతిక పరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత విమర్శలతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎలక్షన్లు వచ్చే విషయానికి వచ్చేసరికైతే ముఖ్యంగా జనసేన ఒక క్రియాశీలకమైన పాత్ర అయితే పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఎలక్షన్ లో. ఈ నేపథ్యంలో జనసేనని ఇబ్బంది పెట్టాలి అనేది అయితే కూడా
మొదటి నుండి జరుగుతున్నటువంటి ప్రచారం ప్రణాళికలు కూడా దీనికి తగ్గట్టుగానే జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 స్థానాల్లో 16 స్థానాల్లో ఇప్పటికే బాధ్యులకు సంబంధించి కూడా మొన్నటి వరకు వివరణ నడిచింది. ఎలక్షన్ కమిషన్ కు కోర్టు జోక్యంతో ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తుందో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి సంబంధించి దగ్గర ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెతికి పట్టుకొని మరి వేరే పార్టీల నుంచి అయితే నిలబెట్టడం జరిగింది. ఇండిపెండెంట్ గా వాళ్ళకి కూడా గుర్తులు కేటాయింపులు కూడా సైమల్టేనియస్ ఏదైతే ఒకే రకమైన గుర్తులు పోలి ఉండే విధంగా ముద్రలో కనిపించే విధంగా ఉన్నటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో క్రియాశీలకంగా జనసేన కాబోతున్న ఆ నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ సమస్యను అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ ఎక్కువగా గిరిజనులు ఉంటారు. ఇక్కడ టీడీపీ నుంచి వచ్చినటువంటి జనసేన అభ్యర్థికి అయితే ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన సీట్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకి పోటీగా ఇండిపెండెంట్ గా జాతీయ జనసేన పార్టీ అయితే జయకృష్ణ అని చెప్పి పోటీలో ఉన్నారు. ఏదైతే జనసేన అభ్యర్థి ఉన్నారు, జనసేన అభ్యర్థికి పూర్తి పేరు చూసుకుంటే నిమ్మక జయకృష్ణ. అదే ఇండిపెండెంట్ గా ఇచ్చినటువంటి వేరే వ్యక్తి పేరు అయితే నిమ్మక కృష్ణ. జస్ట్ మధ్యలో ఒక జయ అనే పదాన్ని అయితే లేకుండా చేసి వ్యక్తిని అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్రి నియోజకవర్గంలో కూడా అయితే ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విశాఖపట్నంలో అయితే 3 నియోజకవర్గాలు ఎలమెంటరీ, విశాఖ సౌత్ సంబంధించి కూడా 3 నియోజకవర్గాలు, పెద్దపల్లి సంబంధించి కూడా అభ్యర్థులకి దగ్గరగా ఉన్నటువంటి పేర్లు, ఇంటి పేరుతో సహా కూడా దగ్గరగా ఉన్న పేర్లు అయితే సెలెక్ట్ చేసి ఏరి కోరి మరి అక్కడ పెద్ద అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు జనసేన పార్టీకి ఎలా ఉండబోతాయి అనేది చూసుకుంటే ఇందాక చెప్తున్నట్టుగా గతంలో చూసుకుంటే ప్రజలు చైతన్యవంతమయ్యారు. ఓటర్లు కూడా ముందుగానే ఫిక్స్ అయిన తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ప్రచారాలు జోరు కూడా సాగుతున్న నేపథ్యంలో గుర్తులు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉందా అంటే ఎక్కువగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కన్ఫ్యూజ్ ఉండే అవకాశం ఉంది. కానీ అర్బన్ దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం కొంత క్లారిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి బట్ రాజు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మీరు చెప్పిన పాయింట్ ప్రకారం దర్ వాజ్ గుడ్ పాయింట్ రియల్లీ. అంటే అర్బనైజ్డ్ ప్రాంతాల్లో ఎడ్యుకేటెడ్ కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అనుకొని వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉంటారు గుర్తు. బట్ ఎప్పుడైతే ఇందాక మీరు అన్నట్టు గిరిజన ప్రాంతాల్లో కానీ వెరీ డ్రై ఏరియాలో ఉన్నటువంటి ప్లేసెస్లో కానీ కొన్ని రిమోట్ ఏరియాస్లో కూడా పోలింగ్ జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తోంది? ఇప్పుడు ఏదైతే రిమోట్ ఏరియాలో ఉన్నాయో రిమోట్ ఏరియాలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే పార్టీ అభ్యర్థులు అయితే మొత్తం అభ్యర్థుల అనుచరులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకైతే వాళ్ళ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా ఆ పేరు కన్నా కూడా సింబల్ ముఖ్యంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టడం వల్ల దేనివల్ల ఆ లాస్ అయితే తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మనకి ఆ పేరు కన్నా కూడా ఒక వస్తువుని లేదంటే ఒక ఆబ్జెక్ట్ ని చూపించి దాన్ని ఇది మన గుర్తు అని చెప్పుకోవడంలో కొంతవరకు అయితే జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ బీజేపీ నాయకులు కానీ సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్షన్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే ఒక పాలకొండ నియోజకవర్గం, గిరిజన నియోజకవర్గంలో తప్పితే మిగతా ఏరియాలో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. మరొక పాలకొండ కూడా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ప్రచారంలో వెనకబడి ఉండడం, ఎవరైతే ఇండిపెండెంట్ గా జాతీయ జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి నిమ్మక కృష్ణ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆ ప్రచారంలో వీళ్ళతో పోటీ పడలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది కూడా అంత ప్రభావం చూసే అవకాశాలు అయితే లేవనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. రైట్ రాజు గారు, సరే అంటే ఆయన చెప్పినట్టు పెద్దగా ప్రభావం చూడకపోవచ్చు. బట్ గిరిజన ప్రాంతాల్లోకి ఎక్కడైతే పల్లెటూరులోకి వెళ్తామో అక్కడ కొంతవరకు, ఎందుకంటే వయసు మీద పడ్డ వాళ్ళకు కొంత కంటి చూపు ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. ఎక్కడ నొక్కాలే, ఒక దగ్గర నొక్కబోయి ఒక దగ్గర నొక్కినా కానీ 10 ఓట్లతోటి 5 ఓట్లతోటి కూడా గెలుపోవటం సందర్భాలు, ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఈ అంశాన్ని పార్టీలు ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒకటండి, ఇలాంటిది జరిగే ఛాన్స్ ఉందనేది ఒక 3 నెలల ముందే వీళ్ళకి తెలిసింది కాబట్టి వీళ్ళ ప్రిపరేషన్స్లో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు ఇందాక మీరు ప్రతినిధి చెప్పినట్టుగా వీళ్ళేం ప్రచారం చేసి మాకు ఓట్లేయమని అడిగే జనాభా కాదు వీళ్ళు. కేవలం ఏంటంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి పేరు మాత్రమే ఉంటుంది, కానీ వీళ్ళు జనంలోకి వెళ్ళేటువంటి ధైర్యము చేయరు, ఆ తర్వాత కూడా బయటికి రారు. కాబట్టి ఏంటంటే
ఎవరైతే జనసేన లేకపోతే పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ 1కి 10 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, వాళ్ళ కార్యకర్తలు వెళ్ళటం వలన పదే పదే ఆ గ్లాస్ గుర్తు లేకపోతే ఏ గుర్తు అనేటువంటిది వాళ్ళకి బాగా గుర్తుండేటట్టుగా చేస్తారు. తర్వాత వాళ్ళని పోలింగ్ బూత్ దాకా కూడా వీళ్ళే తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు కూడా ఎడ్యుకేట్ చేసి లోపల మళ్ళీ వీళ్ళ ఏజెంట్స్, ప్రతి పార్టీ ఏజెంట్ ఉంటాడు కాబట్టి ఇందాక నేను అన్నట్టుగా 0.1% ఎక్కడన్నా జరిగేటువంటి అవకాశం ఉంది. అది రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించే స్థాయిలో ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది సమర్థవంతమైనటువంటి చర్యలు ఇలాంటివి నిరోధించడానికి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల్లో మార్పులు చేయాలి. మనం చూస్తున్నాం ఒక్కొక్క చోట దాదాపు 40 మంది 50 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి. అప్పుడంటే పేపర్ ప్రింటింగ్, ఎంతమంది ఉంటే అన్ని ఈవీఎంలు వాళ్ళకి కావాల్సి మల్టిపుల్ ఈవీఎంస్ వాడాల్సి వస్తుంది మనకి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా పోటీ పడేవాడు ఎవడో, ఊరికే నామకే వస్తే పోటీ పడేవాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. వాళ్ళు నిజంగా ఇండిపెండెంట్గా వేసి ఏదన్నా ప్రచారం చేసి లేకపోతే ప్రయత్నం చేస్తే ఆహ్వానించాలి, ఎందుకంటే డెమోక్రసీలో తప్పు కాదు. కానీ ఎదుటి పార్టీని దెబ్బతీయటానికి ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషను కేఏ పాల్ ప్రయత్నం చేసినప్పుడే నిరోధించడానికి ఏదైనా చేసుంటే బాగుండేది. కానీ అప్పుడు జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా దానికి అవకాశం ఇచ్చింది అంటే ఇక్కడ మన ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ కూడా కనపడుతుంది. అదే మనం గాజు గ్లాసు గుర్తు విషయంలో మొన్నటిదాకా ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూసాం. ఫస్ట్ ఏమన్నారు, అది ఓపెన్లో పెడుతున్నాం మేము అన్నారు. తర్వాత లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చామని చెప్పేసి అన్నారు. లాస్ట్ మినిట్లో మీకు నామినేషన్స్ విత్డ్రాయల్ అయిన తర్వాత కొంతమంది కేటాయించారు. ఏది పార్లమెంట్ సీట్లోనేమో అక్కడ గాజు గ్లాస్ గుర్తుంటుంది, ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్ గాజు గ్లాస్ అంటే 2 గాజు గ్లాసులు కనబడుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో వీళ్ళు కోర్టుకి వెళ్ళి మరీ తెచ్చుకోవాల్సి వచ్చింది. తెచ్చుకుంటే కూడా ఏమన్నారు, ఎక్కడైతే పార్లమెంట్లో ఉన్నాయో అక్కడ మాత్రం ఆ అసెంబ్లీ వాళ్ళకి మేము కేటాయించమని చెప్పేసి అన్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఈ జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీస్ అన్నిటినీ కూడా వాళ్ళు సమీక్షించి దీనికి సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఎంతన్నా ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది అపహాస్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకమే పోయేటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మా ప్రతినిధి గణేష్ అందుబాటులో ఉన్నారు రాజమండ్రి నుంచి. గణేష్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. యా గణేష్, అంటే చాలా స్థానాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం, వైజాగ్ నుంచి రాజు కూడా మాట్లాడారు, ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, అసలు ప్రజలు ఎంతవరకు అవేర్నెస్గా ఉన్నారు, ఇట్లాంటి ఈ మాల్ ప్రాక్టీస్ కైండ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ని ఎట్లా డీల్ చేయాలి, రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన ఎట్లా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో భవిష్యత్తులో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునే క్రమంలో పాలన సుభిక్షంగా జరగాలి కాబట్టి. కమింగ్ టు గణేష్, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం, రాజానగరం ఈ ప్రాంతాల్లో ఈ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. బట్ ఇదే స్థానాల్లో జాతీయ జనసేన ఉంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇంకొక పేరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్న పేరుతో కూడా పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ స్థానాల్లో జనసేన పరిస్థితి ఏంటి, అక్కడ జాతీయ జనసేన ఒకవేళ పోటీకి దిగితే ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజలు ఎంతవరకు అవేర్నెస్గా ఉన్నారు, ద మెయిన్ పాయింట్ ఈస్ ద పీపుల్. గణేష్, అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వైకుంఠపాలిని పోలినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థులంతా కూడా నగ్గేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఈ బ్యాలెట్ ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కన్ఫ్యూజ్ చేసే విధంగా చేసింది అనేది విమర్శలు ప్రధానంగా మనకు వినిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈవెన్ తూర్పుగోదావరి జిల్లాకు వస్తే తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం నుంచి ఇటు జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు, అటు బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇద్దరు హోరాహోరీగా తలపడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ లిస్ట్ ఏదైతే నామినేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ చూసిన తర్వాత ఒక్కసారిగా బత్తుల బలరామకృష్ణ షాక్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్లో ఆయన బత్తుల బలరామకృష్ణ పేరుతో 5వ నెంబర్లో జనసేన పార్టీగా ఆయన గ్లాస్ గుర్తుతో ఉన్నారు. 6వ నెంబర్లో కూడా బత్తుల బలరామకృష్ణ అనే పేరుతో జాతీయ జనసేన పార్టీ పేరుతో ఒక బకెట్ సింబల్ పోలినట్టుగా, అంటే ఈవెన్ గ్లాస్ సింబల్ ఎలా ఉంటుందో యాస్టీజ్ గా బకెట్ సింబల్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఈ జాతీయ జనసేన పార్టీ యొక్క గుర్తు అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 7వ నెంబర్లో కూడా బత్తుల బలరామకృష్ణ పేరుతో నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి సందర్భం. వాస్తవంగా ఇటు బత్తుల బలరామకృష్ణ అంటే నియోజకవర్గం మొత్తం తెలుసు.
ఆయన ప్రస్తుత ప్రచారంలో స్పీడ్గా వెళ్తున్నారు. ఆయన మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా ఎన్నికల ప్రచారం చేశారు. కానీ బ్యాలెట్ పేపర్ ఏవైతే పోస్టర్ లో ఈ బ్యాలెట్ ఉంది, ఈవీఎం ఉందో, ఆ ఈవీఎం మిషన్ చూసిన తర్వాత ఒకవేళ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఖచ్చితంగా ఆ గ్లాస్ కి గుర్తుకి ఓటేయాలనుకుంటే ఖచ్చితంగా 5వ నెంబర్ గుర్తు మీద ఓటేసే అవకాశం ఉంది. కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, లేదంటే ఆ మసకగా కళ్ళు కనిపించేటువంటి వ్యక్తులు ఉంటారు, ఓల్డ్ పీపుల్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా కొంచెం ఈవీఎం లో కన్ఫ్యూజ్ అయ్యి ఒక అభ్యర్థికి ఓటేస్తున్నాం అనుకుని పేర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొక అభ్యర్థికి ఓటేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో యాజ్ గా జనసేన పార్టీ నుంచి గిడ్డి సత్యనారాయణ పేరుతో కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీకి దిగారు. ఆయన 1 నెంబర్లో ఉంటే 9, 10 నెంబర్లో అదే ఈవీఎం లో గిడ్డి సత్యనారాయణ పేరుతో ఈ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి, నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సేమ్ గిడ్డి సత్యనారాయణ పేరుతో ఒకే బ్యాలెట్ లో ముగ్గురు ఉన్నటువంటి సందర్భం కనిపించింది. రాజోల్లో దేవవరప్రసాద్ పోటీకి దిగారు. అదేవిధంగా అదే కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ప్రసాద్ పేరుతో జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి సందర్భం. గాజు గ్లాసు, బకెట్ రెండు కూడా ఈవీఎంలలో ఒకే విధంగా కనిపించేటట్టు ఇదంతా కూడా అధికార పార్టీ నాయకులకి లబ్ధి కలిగే విధంగా ఈ ప్లానింగ్ అనేది ముందు నుంచి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఈ విధంగా పెట్టారనేది ప్రధానంగా ఆరోపణలు అధికార పార్టీ మీద వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొంత అలర్ట్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఇక్కడ కనిపిస్తుంది. ప్రజల్లోకి తమ గుర్తును తమ పేరును తీసుకెళ్లాల్సి. గణేష్ మీరు చెప్తున్నారు జనసేనకు గాజు గ్లాసు, అట్లాగే జాతీయ జనసేనకు బకెట్ గుర్తు. నవరం కాంగ్రెస్ పార్టీది ఏమైనా గుర్తు కనిపిస్తోందా? మీ దృష్టిలో ఏమైనా ఉందా? అంటే ఎన్నికల కమిషన్ కొన్ని గుర్తులు కేటాయించడం జరిగింది, మనం చూసాం. స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చినటువంటి గాజును కూడా కొన్ని కాకినాడ, అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ లో ఈ తొలగించినటువంటి సందర్భం కనిపించింది. అయితే నవరంగ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు విషయానికి వస్తే, నవరంగ పార్టీ కాంగ్రెస్ గుర్తు కూడా సేమ్ యాసిడ్ గా దీన్ని పోలినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది పెన్ పెట్టుకునేటువంటి ఒక బాక్స్ లా ఉంటుంది. దానివల్ల గాజు గ్లాసు అదేవిధంగా బకెట్ తో పాటుగానే పెన్ పెట్టుకునేటువంటి ఒక కప్పును పోలినట్లుగా ఉంటుంది. కాబట్టి ఓటర్లను ఈ పెన్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ నాయకుడు వీరంతా లబ్ధి చేకూరే విధంగా ముందు నుంచి ఒక ప్లానెడ్ గా వ్యూహాత్మకంగా ఇదే పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులను సెర్చ్ చేసి మరి ఈ నామినేషన్ వేయించారనేది ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. దీని మీద ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ ఎలక్షన్ ముగిసినా కూడా రానున్నటువంటి ఎలక్షన్స్ కు ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టి ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి నిజమైన అభ్యర్థులు ఉన్నారో వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అయితే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే మనకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పేర్ల లిస్టులు చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్, గణేష్, అంటే మీరు స్థానికంగా అక్కడ ఉన్నారు. ఇప్పుడు అంటే ఏదో బై 1 get 1 ఆఫర్ లాగా ఒకరికి ప్రచారం చేస్తే మిగతా ఇద్దర్లకు కూడా ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ప్రచారాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి ప్రజల్లో తిరుగుతుంటే అసలు ప్రజలకు పరిచయం లేనటువంటి ఇంకో బత్తుల బలరామకృష్ణ జాతీయ జనసేన పార్టీ నుంచి ఉన్న అసలు వీళ్ళు కనీసం జనాల్లోకి రావడం కానీ అసలు ప్రజల్లో ఉండడం కానీ ఎవరు తెలుసా? ఈ ఫేస్, ఈ మాస్క్ ఎవరికైనా లేదు, జస్ట్ ఒక ఈవీఎం వరకైనా? వాస్తవంగా అయితే గిడ్డి సత్యనారాయణ కావచ్చు, బత్తుల బలరామకృష్ణ కావచ్చు, వీరు దాదాపు ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఇక్కడ సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఈ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, వీరంతా కూడా నామినేషన్ లో కొత్తగా పుట్టుకొచ్చారు. వీరి ఫేసులు కూడా నియోజకవర్గంలో తెలియదు. కాకపోతే ఈవీఎంలో కన్ఫ్యూజ్ చేస్తే అసలైనటువంటి వ్యక్తికి పడాల్సినటువంటి ఓట్లు కనీసం 100-200 పక్కకు పోయినా కూడా గెలుపు ఓటమిని నిర్ణయించేది ఒక ఓటైనా చాలు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఓట్లు డైవర్ట్ అయితే లబ్ధి కలుగుతుందన్న అంశంతో కొంతమంది ఈ విధంగా ఈ గిడ్డి సత్యనారాయణ, బత్తుల బలరామకృష్ణ ఇలాంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోద్బలం చేసి వారితో ఉద్దేశపూర్వకంగా నామినేషన్లు దాఖలు చేయించారనేది ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్నా, ఎన్నికలు అంటే పారదర్శకంగా జరగాలన్నా ఖచ్చితంగా కూడా ఇలాంటి చర్యలను నిర్వీర్యం చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు.
ఒకరు గెలవాల్సినటువంటి చోట మరొకరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పూర్తిగా రాజకీయమే రాజ్యం వెళ్తుంది తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి ఇలాంటి సంక్షేమాలు అనేవి ఆయా నియోజకవర్గాల్లో కనిపించవు. ఎందుకంటే కుట్రపూరితంగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధిని కానీ ప్రాంతాల సంక్షేమాన్ని కానీ కాంక్షించరు. వారి యొక్క స్వలాభం, అదేవిధంగా వారి యొక్క ఆస్తులు పాస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఎక్కువగా పనిచేస్తున్నటువంటి విధానం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. గతంలో కమిట్మెంట్ ఉన్న నాయకులు చాలా మంది రాజకీయాల్లో పుట్టుకొచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఓట్లకి కోట్లు ఖర్చు పెట్టి మరి గెలిచి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తాము పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులను సంపాదించుకోవడానికే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు తప్పే ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ కాంక్షించినటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నారు. కాబట్టి ఈ ఏవైతే ఈ కొన్ని పేర్లు ఒకే పార్టీ అభ్యర్థిని దెబ్బతీసే విధంగా ఇంకొక 2-3 పార్టీల నుంచి లేదంటే స్వతంత్ర అభ్యర్థుల పేరుతో వచ్చినటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలి. వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేసి ఎన్నికలను పారదర్శకంగా జరిపిస్తే మాత్రం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. లేదంటే మాత్రం కొంత పక్కదారి పెట్టే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ గణేష్. రైట్. సో నిజానికి అంటే ఒక 100 ఓట్లు సాధించాలంటే ఓ 1000 మందిలో ప్రచారం చేయాలి. ఒక 1000 మంది కనీసం పరిచయం ఉంటే అందులో 100-10 ఓట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ 2023 ఎన్నికల్లో చూసినాం. శిరీష బరెలక్ అనే ఒక అమ్మాయి ఓట్లు సాధించుకోవడం కోసం సరే ఒక గట్టి పోటీ అయితే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇట్లాంటి యువత రాజకీయాల్లోకి రావడానికి ఆశపడతా ఉంటారు, ఆతృతగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ప్రజల్లో వెళ్ళాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్లకు ఇది ఒక డిస్కరేజింగ్ లాగా ఉంటుంది. ఒకరేమో కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి వెళ్ళడానికి వీళ్ళు నానా తంటాలు పడతారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు. బట్ కమింగ్ టు వీళ్ళను కైండ్ ఆఫ్ ర్యాగింగ్ లాంటిది ఇది. సో ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి రావాలంటే కొంతవరకు వెనకడుగు వేయడం, అసహ్యంగా అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీని మీద మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడైనా ఒక చోట అంటే పొరపాటు అనుకోవచ్చు. మీకు జాతీయ జనసేన అనే దానికేమో బకెట్ కేటాయించి ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి పెన్ స్టాండ్ అంటే సిమిలర్గా కనపడుతున్నప్పుడు ఈవెన్ 10th క్లాస్ చదువుకున్న పిల్లవాడికి కూడా దీని వెనకాల కాన్స్పైరసీ ఉందని అర్థం అవుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎందుకు అర్థం కాదండి? వాళ్ళు అడిగినటువంటి సింబల్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది కదా. సో ఇలా ఉంటే ఈ ఓటర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందన్నప్పుడు వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి వేరే గుర్తు, ఇప్పుడు కొన్ని 100 గుర్తులు ఉంటాయి, వాటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పొచ్చు కదా. అలా కాకుండా కేటాయించి తర్వాత ఆర్డర్ ఆఫ్ దీంట్లో కూడా మీరు ఆ పేరు వెంట పక్కనే ఈ పేరు వచ్చేటట్టు కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు. ఆ 5వ నెంబర్ వాళ్ళు ఉంటే 6వ నెంబర్ ఇదే, 2 పేర్లు అక్కడే ఉంటున్నాయి, 2 సింబల్స్ అక్కడే ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో దొడ్డిదారిన ఏదన్నా గెలవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి ఈ అనైతికమైనటువంటి చర్యలు. దీనికి తెలుసో తెలియకో ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు కూడా టైం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇందాక గాజు గ్లాసుని ఎట్లా అయితే వాళ్ళు కాదు మేము కేటాయించినా కూడా మళ్ళీ తీస్తున్నామని చెప్పి వెనక్కి తీసుకుంటున్నారో అలాగే వీటిని సరి చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంది. అసలు ఈ 2 పార్టీలు ఎప్పుడు వచ్చినాయి, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటి వ్యవహారం ఏంటని లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పెట్టేయటం, రాగానే వాళ్ళకి గుర్తులు కేటాయించేయటం, పోటీ చేయడానికి అవకాశం ఇవ్వటం, ఒక 20 చోట్ల మేము పోటీ చేస్తున్నాం అంటాం. ఇదేమవుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అవుతుంది. దీన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇదేమైంది, పోయినసారి తెలుగుదేశం చేసిందన్నారు, వైఎస్ఆర్సీపీ అక్కడ విక్టిమ్గా నిలబడ్డది. మరి ఆ రోజున విక్టిమ్గా మేము ఉన్నామని గగ్గోలు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఇవాళ మళ్ళీ అదే స్ట్రాటజీని పాటిస్తూ ఉంటే ఇవాళ మళ్ళీ విక్టిమ్ అవుతుంది ఎవరు? కూటమి వాళ్ళు విక్టిమ్ అవుతున్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయించారా చేయించలేదా అనేటువంటిది పక్కన పెడితే చేయించారనేటువంటి ఆరోపణ అయితే ఉందిగా, దాన్ని ఆ రోజున వాళ్ళు ఖండించలేదు కదా. ఆ రోజున వాళ్ళు ఖండించలేదు కాబట్టి ఇవాళ అదే వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా ఇది అందరికీ నష్టం చేసేటువంటిది కాబట్టి ఒక కన్సెన్సస్ ద్వారా దీన్ని పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది. దీనికి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది లీడ్ తీసుకొని వాళ్ళు చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, గుడ్ ఈవినింగ్. హరీష్, చూస్తున్నాం ఇప్పటికీ 16 స్థానాల్లో జనసేనను పోలిన పార్టీ జాతీయ జనసేన, అభ్యర్థుల్ని పోలినటువంటి అభ్యర్థులు. అదేదో హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే.
హరీష్, అవనిగడ్డ పరిస్థితి కూడా సేమ్ అట్లానే కనిపిస్తోంది. అక్కడ బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేస్తుంటే 7వ నెంబర్లో కూడా మళ్ళీ సేమ్ బుద్ధప్రసాదే ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 21 స్థానాలకు 16 స్థానాల్లో ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అభ్యర్థులు కొంతవరకు ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ హోంవర్క్ చేయాలి. అంటే ఇది నా గుర్తు, ఇక్కడనే ఖచ్చితంగా మీరు నొక్కాలి అని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే కాదు, ఇది నాది కాదు అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది నాది కాదు అని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరీష్, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగానే ఇక్కడ ఏపీలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి సమరంలో ఓట్లకు సంబంధించినటువంటి పార్ట్లు మాత్రం భారీ స్థాయిలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి పోలింగ్ బూత్లో ఈవీఎం మీద సంబంధిత అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తు మీద బటన్ ప్రెస్ చేసేంత వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కన్ఫ్యూజన్కి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇది కొత్త ఏమి కాదు, గత ఎన్నికల్లో కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించినంత వరకు ప్రధానంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు చివరికి పవన్ కళ్యాణ్ మొదలుకొని నాదెండ్ల మనోహర్ లాంటి కీలకమైనటువంటి నేతలు, మీరు చెప్పినట్టుగా వంశీ వంటి అభ్యర్థులకి, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 16 మంది ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ ఇదే రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుర్తుకు సంబంధించినంత వరకు కూడా గుర్తుకు సంబంధించి కొంతవరకు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండేటువంటి గుర్తు, జనసేనకు సంబంధించినటువంటి గ్లాస్ గుర్తు, ఆ గ్లాస్ గుర్తుకి పోలుతూ ఉండేటువంటి షటిల్ కాక్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా మిగిలినటువంటి గుర్తులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు కూడా కన్ఫ్యూజన్కి క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఓట్ని పూర్తిగా తమ వైపు మరల్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుకు సంబంధించినటువంటి అంశంపైన ఎంతవరకు క్లారిటీ రాలేదు. ఆ పార్టీ కూడా చివరి నిమిషం వరకు గుర్తుపైన పూర్తిగా ఫోకస్ పెట్టలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైనే వ్యక్తమవుతుంది. ఎందుకంటే జనసేన ఒకానొక సందర్భంలో సీఎం స్థాయిలో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం పార్టీకి సంబంధించినటువంటి గుర్తుని ఓన్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 21 మంది అభ్యర్థులు, ఆ 21 మంది అభ్యర్థులను కూడా టార్గెట్గా చేసుకొని మిగిలినటువంటి చిన్న చితగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు గుర్తులను తమ అజెండాగా చేసుకొని ఆ అజెండాలను కేంద్రంగా చేసుకొని ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్ని పూర్తిగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరం. మరి ఈవీఎంలో ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఈవీఎం గుర్తులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కూడా కన్ఫ్యూజన్కి సంబంధించినటువంటి అంశాలుగా మారినటువంటి పరిస్థితి. ఓటర్ ఎవరైతే కొంతవరకు చదువుకున్న వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు కూడా పూర్తిగా ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓటు పేరు ఆయనకు సంబంధించినటువంటి గుర్తుని పూర్తిగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కొంచెం వయసు మళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నా కొంతవరకు కూడా చదువుకోలేనటువంటి వాళ్ళు, కొంచెం వృద్ధులు, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం వరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత బూత్లోకి వెళ్ళిన తర్వాత సింగిల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. పూర్తిగా వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఈవీఎం మీద నొక్కాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటప్పుడు కొంతవరకు కూడా గుర్తులకు సంబంధించి బకెట్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తు, షటిల్ కాక్ గుర్తు ఇవన్నీ కూడా కలర్ బ్లాక్ అండ్ వైట్కి సంబంధించినటువంటి మోడల్స్లో ఉండడంతో ఆ బ్లాక్ అండ్ వైట్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు ఫోకస్ పడేటువంటి అవకాశం ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి అవకాశం ఉంది. అదే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎక్కడైతే ఓటర్ వెళ్ళి ఈవీఎంలో ఓటింగ్ బటన్ నొక్కుతారో అక్కడ వరకు కూడా పూర్తిగా ఓటర్ని తీసుకెళ్తాం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుర్తుకు సంబంధించినటువంటి అంశం పైన అతనితో ఆ సంబంధిత గాజు గ్లాస్ గుర్తు మీద నొక్కించడం కూడా కొంతవరకు కూడా చాలా సంక్లిష్టంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పరిస్థితులను ఎంతవరకు ఓవర్కమ్ చేయాలి అన్నటువంటి అంశం పైన కూడా జనసేనలో పూర్తిగా కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాజు గ్లాసు గుర్తు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా జనసేన పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ సెగ్మెంట్స్, 2 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తు కనిపిస్తుంది. కానీ దానికి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి ప్రభావం ఉంది కాబట్టి ఆ కూటమికి సంబంధించినటువంటి ప్రభావం, కూటమికి సంబంధించినటువంటి టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసేటువంటి సీట్స్లో కొంతవరకు కూడా ఈ రకమైనటువంటి గుర్తులు ఏదైతే గాజు గ్లాస్ కావచ్చు, బకెట్ గుర్తు కావచ్చు, షటిల్ కాక్ కావచ్చు, రకరకాలుగా ఉన్నటువంటి గుర్తులు దానికి సంబంధించినటువంటి డిజైనింగ్ అంతా కూడా ఒకే రూపంలో ఉండడం, గాజు గ్లాస్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయి ఆ స్ట్రిప్స్కి సంబంధించి ఆ గీతలకు సంబంధించినటువంటి అంశం కూడా బకెట్ మీద కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటాయి. పూర్తిగా పర్టికులర్గా ఈవీఎం మీద ఉన్నటువంటి గుర్తును హరీష్ మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే గాజు గ్లాస్ని గుర్తును కాపాడుకోలేనటువంటి పరిస్థితి నాయకుడికి, అధినాయకుడికి వచ్చింది. ముఖ్యమంత్రి హోదా గతంలో ప్రకటించుకున్నటువంటి వ్యక్తి అన్న పాయింట్ ఒకటైతే కనుక ఇప్పటికిప్పుడు అభ్యర్థులను దొరకబట్టి తీసుకొచ్చి
ఈ నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి అయితే కాదు వేసింది. గత 3-4 నెలల నుంచే ఇది గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టైం లేదు నిజానికి వాస్తవానికి. సో ఈ టైంలో జనసేన అభ్యర్థులు ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఏం చేస్తున్నారు? ఇది నథింగ్ బట్ ఇది చిన్నగా తీసుకోవాల్సినటువంటి అవసరం కాదు, ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క ఓటు తారుమారైనా కానీ ఏదో నోటాకు పడ్డదనుకుంటే అది వేరే విషయం, కానీ అసలు సంబంధం లేని వ్యక్తికి పడ్డదంటేనే ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు జనసేన ఏమంటోంది, ఈ ఉన్న 16 స్థానాల్లో ఎట్లాంటి ప్రభావాలను ఎదుర్కోబోతుంది అనుకోవాలా? ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు ఒక ఎత్తు అయితే కనుక అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు కూడా పూర్తిగా కన్ఫ్యూజ్ చేసే విధంగా, అంటే వరుస క్రమంలో ఉన్నటువంటి పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి పేరు నాదెండ్ల మనోహర్ అన్నప్పుడు ఎన్ మనోహర్ అని చెప్పి ఇంకొక పేరు, కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కే పవన్ కళ్యాణ్ అని ఇంకొక పేరు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా దొరకపుచ్చుకోవడం, అక్కడ ఉన్నటువంటి లొసుగులను క్యాష్ చేసుకోవడం, తద్వారా ఓటుని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంత జరుగుతున్నప్పటికీ కూడా జనసేన లాంటి పార్టీ పూర్తిగా గుర్తుకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా పోరాటం చేయలేకపోయింది. పూర్తిగా సైంటిఫిక్గా, అంటే ఏదైతే చట్టపరంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక గుర్తు ఉంటుందో ఆ గుర్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జనసేన పూర్తిగా విఫలమైంది అన్నటువంటి ఒక అభిప్రాయం అయితే పార్టీ వర్గాలు ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీటు దొరకడం ఒక ఎత్తి అయితే, సీటు దొరికిన తర్వాత గుర్తు దొరకడం ఒక ఎత్తి అయింది. ఆ గుర్తు దొరికిన తర్వాత ఆ గుర్తుకు సంబంధించినటువంటి బటన్ పైన ఓటు వేసేటువంటి క్రమం ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు కూడా సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి గుర్తులన్నీ కూడా దానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తాయి. ఈ వ్యవహారం పైన మాత్రం జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా అసంతృప్తి ఉంది. కార్యకర్తలు కూడా కొంతవరకు గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు అధికార పక్షం, ఇంకోవైపు కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇలాంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో, గాజు గ్లాస్ గుర్తు కావచ్చు, మిగిలినటువంటి బకెట్ గుర్తులు కావచ్చు, షటిల్ కాక్ గుర్తులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేది మాత్రం డైవర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏదైతే కనిపిస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలను వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కొంతవరకు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని పరిశీలించుకొని పూర్తిగా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి గుర్తులకు సంబంధించినటువంటి అంశం, పేర్లకు సంబంధించినటువంటి అంశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినాయి. శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ హరీష్. రైట్, నాగార్జున గారు, వాస్తవానికంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు పార్టీ గుర్తును కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారా, గుర్తు మీద సీరియస్ ఫోకస్ చేయలేకపోయారా, దాని మీద ఫైట్ చేయలేకపోయారా అన్న పాయింట్ ఒకటైతే కనుక, ఈ గుర్తు కాపాడుకోవడానికి దీనికి ఉన్నటువంటి టెక్నికల్ రీజన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి? ఎందుకంటే ఓటు బ్యాంకు చూడాలి, ఓటు గెలిచిన పర్సంటేజ్ చూడాలి, ఎన్ని స్థానాల్లో గెలిచాం, ఎంత పోటీ ఇచ్చాం, దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఇవన్నీ పాయింట్స్ కూడా చూడాలి. సో ఎట్లా చూడొచ్చు? అంటే దీంట్లో మనం పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే మన ఈ సిస్టంలో, ఎలక్ట్రల్ సిస్టంలో ఏంటంటే ఇంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా మేము గుర్తిస్తామని ఉంటుంది. దాంతోపాటుగా ఎన్ని సీట్లు కూడా రావాలి. ఈ రెండిట్లోనూ కూడా లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన విఫలమైనప్పుడు ఏంటంటే వాళ్ళు ముందుగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు, మీ గుర్తు ఏదైతే ఉందో అది మీకు ఎక్స్క్లూజివ్గా మేము కేటాయించలేము, దీన్ని ఓపెన్ కేటగిరీలో పెడుతున్నాం అని చెప్పేసి. తర్వాత ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా అసలు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, వయసు పడిబడినటువంటి వృద్ధులు వాళ్ళు ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఈ సిబ్బంది వెళ్తారు. పక్కన వెళ్ళినప్పుడు ఇక్కడ నొక్కు అక్కడ నొక్కు అని నొక్కిచ్చేటువంటి వీళ్ళకి కావాల్సిన దగ్గర నొక్కిచ్చే అవకాశం ఉంది. మీకు జ్ఞాపకం ఉంటే మన యూనియన్ లీడర్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ బండి శ్రీనివాస్ గారు అని ఉన్నారు, మీకు గుర్తుండే ఉంటారు ఆయన స్టేట్మెంట్. లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లు వేయించాము, కానీ మాకే ఇలా చేశారు ఈయన అని చెప్పేసి అని మాట్లాడిన మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కుడి చేత్తో ఎడం చేత్తో ఎలా వేశారంటే ఇలాగే వేశారు వీళ్ళు. ఆ కళ్ళు సరిగా కనపడినటువంటి వాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు అసిస్టెంట్ అంటే సహాయంగా వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ నొక్కమని వాళ్ళకి కావాల్సిన చోట వెళ్ళి నొక్కించుకుంటారు. అది జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు ఈ బాధ్యత అంతా కూడా జరిగిపోయిందని ఎవరు ఏమీ చేయలేరు. కానీ జరగాల్సింది ఏంటంటే ఎవరైతే పోటీ చేస్తున్నాడో అభ్యర్థి జనసేన పార్టీ నుంచి వాళ్ళు మరింత జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి వెళ్ళే ప్రతి ఓటర్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళ ఏజెంట్స్ ద్వారా, వాళ్ళ కార్యకర్తల ద్వారా చెప్పి ఈ 3 గుర్తులకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, గాజు గ్లాస్ అంటే ఎలా ఉంటుంది, ఆ గాజు గ్లాస్ గుర్తు మీద ఎలా వేయాలనేటువంటిది వీళ్ళు ఒక డమ్మీ పేపర్ మీద చూపించన్నా వీళ్ళకి కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు.
లైక్ సర్వే చేసినట్టు దాంట్లో ఇదిగో ఈ నంబర్ మంది, 5వ నంబర్ మంది, ఆ 5వ నంబర్ అనేది బాగా వాళ్ళకి రిజిస్టర్ అయ్యేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నాడో ఆ క్యాండిడేట్ మీద ఉంటుంది. ఖచ్చితంగా సర్వశక్తులు వడ్డీ పోరాడుతున్నారు కాబట్టి ఏ ఛాన్స్ కూడా తీసుకోరు అని నేను అనుకుంటున్నాను. అయితే నాకున్న అవగాహన ప్రకారంగా పెద్దగా దీని మీద ఇంపాక్ట్ చూసే అవకాశం ఏంటి. మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ మా ప్రతినిధి భార్గవ్ అందుబాటులో ఉన్నారు. భార్గవ్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ భార్గవ్, కమింగ్ టు నిడదవోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ది సేమ్ టైం ఈ ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 ప్రాంతాలు, ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ వాతావరణం నడుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 16 స్థానాల్లో ఉంటే ఏలూరు విషయానికి వస్తే మాత్రం జనసేన, జాతీయ జనసేన పోటీ పడుతున్నాయి. తో పాటు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతోంది. ఇక్కడ అభ్యర్థుల బలాబలాలేంటి, ఎంతవరకు వీళ్ళు గట్టి పోటీ ఇస్తున్నారు, వీళ్ళపైన ఇప్పుడు డూప్లికేట్ కాపీడ్ వస్తున్నారంటే ఎంతవరకు పోలరైజ్ కొంత పక్కదారి బట్టే అవకాశం ఉంది, ఎట్లా చూడొచ్చు భార్గవ్? శ్రీకాంత్, ఖచ్చితంగా గత 4 రోజుల నుంచి కూడా అభ్యర్థుల లిస్టు ఖరారైనప్పటి నుంచి కూడా జనసేన పార్టీ తీవ్ర గందరగోళంలో ఉందనే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 స్థానాల్లో జనసేన పార్టీకి అభ్యర్థుల పేర్లను పోలి ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేస్తూ ఉండగా ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 5 స్థానాల్లో ఈ విధంగా తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే జనసేన పార్టీ అభ్యర్థులు పోలి ఉన్నటువంటి వారే 5 స్థానాల్లో ఇక్కడ పోటీ చేస్తున్నారు. నరసాపురంలో బొమ్మిడి నాయకర్ స్థానంలో కానీ, భీమవరంలో పులపర్తి రామాంజనేయులు, అలాగే ఇక్కడ నిడదవోలు కందుల దుర్గేష్, అలాగే తాడేపల్లిగూడలో బొలిశెట్టి శ్రీనివాస్, ఊగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు, ఈ 5గురు కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుండగా అదే పేర్లను పోలి ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు మిగిలిన 2 పార్టీల నుంచి కానీ, అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరితో పాటు గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులుగా పాలకొల్లులో కానీ, ఏలూరులో కానీ స్వతంత్ర అభ్యర్థులు కూడా అదే గాజు గ్లాస్ గుర్తు సింబల్ కూడా ఈసీ కేటాయించింది. మొత్తం 7 స్థానాల్లో కూటమిపై ప్రభావం పడేటువంటి ఆందోళన అయితే ప్రస్తుతం ఖచ్చితంగా కూడా కూటమి నుంచి వినిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో కనుక పరిశీలించుకుంటే కనుక అటు వైసీపీ నుంచి కూడా తణుకులో కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేస్తే అదే పేరుతో కారుమూరి నాగేశ్వరరావు అనే పేరుతోనే మరొక స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేశారు. అలాగే ఫ్యాన్ గుర్తు పోలి ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ గుర్తు కూడా వాటి దాదాపు దాన్నే పోలి ఉన్న నేపథ్యంలో వారు కూడా అప్పుడు గందరగోళం గురయ్యారు. ఈ తరుణంలోనే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఆందోళన ఆ కూటమి శ్రేణుల్లోంచి వినబుట్టున్నప్పటికీ కూడా అది ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 7 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మనం ముందనుకున్నట్లే ఏదైతే నెంబరు ఖచ్చితంగా కూడా మాకు ఈ నెంబర్ పైన ఓటు వేయండి అంటూ ప్రజల్లోకి సుదీర్ఘంగా కూడా తీసుకువెళ్లే విధంగా, లోతుగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం గుర్తులు మాత్రమే కాకుండా బ్యాలెట్ పేపర్లో తమ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పై అత్యధికంగా ప్రచారం చేసుకునేందుకు వెళ్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఏజెన్సీ కానీ, నిరక్షరాస్యులు కానీ ఇది ఖచ్చితంగా కూడా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అయితే అందుకు సంబంధించి ఈసారి మాత్రం వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో 85 సంవత్సరాలు దాటిన వారికి హోమ్ ఓటింగ్ అనేది కూడా ఇవ్వడంతో ప్రస్తుతం వయోవృద్ధుల నుంచి ఆ ఓటును కాపాడుకునేందుకైతే ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అవి సఫలీకృతం అవుతున్నాయనేటువంటి ఆలోచనలో కూడా వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే హోమ్ ఓటింగ్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఎన్నికల అధికారులు వచ్చేటప్పటికీ వారు ఒక అవగాహన కల్పించి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు హోమ్ ఓటింగ్ లో, వారందరూ ఎవరికి ఓటేయాలనేది కూడా ఖచ్చితంగా వారికి ఒక అవగాహన కల్పించి అందుకు తగ్గట్టుగా వెళ్తున్నారు. కానీ కాస్త కంటి చూపు మందంగా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే అటువంటి వ్యక్తులు ఎవరైనా నిరక్షరాస్యులు ఎవరైనా పోలింగ్ కేంద్రానికి వెళ్తే వారి ఓటు ఏ విధంగా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా ప్రస్తుతం ఆందోళనలో ఉంది. ఈ తరుణంలోనే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం అభ్యర్థులు తీవ్ర భయాందోళన చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా నరసాపురంలో కానీ, తాడేపల్లిగూడెంలో కనుక చూసుకుంటే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుపై జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే మరొక వ్యక్తి ఇదే బొలిశెట్టి శ్రీనివాస్ అనేటువంటి పేరుతో కూడా పోటీ చేస్తున్నారు. ఈ విధంగా జాతీయ జనసేన పార్టీ నుంచి కూడా, అలాగే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ 2 పార్టీల నుంచి ఉద్దేశపూర్వకంగానే తమకు పోలి ఉన్నటువంటి అభ్యర్థులను నిలబెట్టారు. ఖచ్చితంగా ఇది ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు చేయడం అయితే జరుగుతోంది. అటు పాలకొల్లులో, ఏలూరులో గాజు గ్లాస్ సింబల్ కేటాయించడంపై కూడా ఈసీకి కానీ, లేదంటే జిల్లా రిటర్నింగ్ అధికారికి కూడా వారు ఫిర్యాదులు ఇప్పటికే చేశారు. కానీ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం వారు ఏం చేయాలో తోచక ఈ రోజు అయోమయంలో పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ పై కేవలం నెంబర్ ఆధారంగానే ఈ రోజు వారు చివరి నిమిషంలో ప్రచారాన్ని వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్, భార్గవ్, అంటే నిజానికి మీరు చెప్పినట్టు చివరి నిమిషంలో ప్రచారం ఇంకా వేగం చేయాలి. జస్ట్ ప్రజల్లోకి మీరు అన్నట్టు ఆ నెంబర్ని కూడా తీసుకెళ్ళాలి. ఈ నెంబర్ పైన ఓటేయండి అంటూ కూడా వాళ్ళకు
ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమింగ్ టు అంటే ఈ స్థానాలు ఏదైతే ఉందో ఏలూరులో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ఈ స్థానాల్లో వీళ్ళ పైన సేమ్ పేరు సేమ్ జాతీయ జనసేన లేదంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఓట్లు చీలడానికి జరుగుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది రాజకీయాల్లో అంత సవ్యమైనది కానిటువంటి పరిస్థితి అయినా కానీ ఎలక్షన్ కమిషన్ దీనిపైన దృష్టి పెట్టాలి. బట్ కమింగ్ టు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ జనసేన ఎంతవరకు గట్టి పోటీ ఇవ్వబోతోంది, ఈ ఏవైతే సేమ్ కాపీడ్ పేర్లు ఉన్నాయో ఇవి ఎంతవరకు చీలే అవకాశం ఉందో అనుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కేఏ పాల్ కూడా 175 ప్లేసెస్లో ఇట్లాంటి యాక్టివిటీసే చేస్తే జనాలు మాత్రం వన్ సైడెడ్గా అప్పుడు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా కేఏ పాల్ గతంలో హెలికాప్టర్ గుర్తుతో వచ్చినప్పటికీ కూడా ఆయనకు పెద్దగా ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఇదే జిల్లాలో నర్సాపురం నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, అలాగే భీమవరం నుంచి పోటీ చేద్దామని కూడా విఫలయత్నం చేశారు. ఈ తరుణంలో ఆయనకి పెద్దగా ఓటింగ్ శాతం కేవలం 1200-1100 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కూకట్పల్లిలో ఏదైతే గాజు గ్లాసు గుర్తును పోలినటువంటి అభ్యర్థులు కానీ లేదంటే ఈ విధంగా వారిని పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బకెట్ గుర్తుతో పోటీ చేసినప్పటికీ వారు కేవలం 670 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇది గాజు గ్లాసు గుర్తును పోలి ఉన్న గుర్తులు ఏదైతే బకెట్ కానీ ఇతర కాక్ కానీ వచ్చినప్పటికీ కూడా అది పెద్ద నష్టం చేకూర్చేటువంటి పరిస్థితి కనబడపోయినప్పటికీ కూడా అభ్యర్థుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రతి చోట కూడా కేవలం నిరక్షరాస్యులు పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ గందరగోళానికి తెరలేపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 2000 నుంచి 3000 ఓట్ల వరకు కూడా చీలిక ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదే తమకు బలం చేకూరుతున్నది ఈ రోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో గనక ఈ పేర్లను పోలి ఉన్నవారు పోటీ చేసినప్పుడు చివరి నిమిషంలో వారిని తాయిలాలతో మభ్యపెట్టి విత్డ్రాల్ చేయించుకునేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కేవలం ఆ ఉద్దేశంతోనే పోటీకి దిగేటువంటి నేతలు కూడా ఎంతో మంది ఉన్నారు. ప్రధాన అభ్యర్థుల పేరును ఉన్న వారందరూ కూడా చివరి నిమిషంలో బెదిరింపులకు గురి చేసి కానీ లేదంటే తాయిలాలు తీసుకొని కానీ చివరి నిమిషంలో విత్డ్రా అయ్యేవారు. కానీ ఈసారి మాత్రం జాతీయ నవరంగ్ పార్టీ కానీ లేదంటే జాతీయ జనసేన పార్టీ కానీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు మాత్రం ఎక్కడ విత్డ్రాలకు తలగినటువంటి పరిస్థితి లేదు. అంటే దీని వెనుక పెద్ద నేతల ప్రభావం ఉంది, వారి నుంచి ఒత్తిడి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులే ప్రధాన పార్టీలో జనసేన పార్టీ నుంచి పోలిన వారి పేర్లను పోలిన వారిని నిలబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద హస్తమే ఉంది. వారి ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రాకు చేసుకోలేదు కాబట్టి వారి ప్రభావం ప్రతి చోట కూడా 2000 నుంచి ఓట్లు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ భార్గవ్. రైట్, తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందుబాటులో ఉన్నారు. వర్మ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. ఎస్, సో మొత్తానికి జనసేనకు ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితి ఉందో ఎంతవరకు ఇది ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి, జనసేనకు పడేటివి అన్నది ప్రధానంగా మనం మాట్లాడుతున్నటువంటి అంశం. దీనిపైన ఒక అవగాహన కార్యక్రమం కూడా ప్రజలకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కమింగ్ టు తిరుపతి విషయంలో కూడా ఇట్లాంటిదే కనిపిస్తోంది. ఆర్ఎన్ శ్రీనివాసులు అయితే ఆలూరు శ్రీనివాసులు, జనసేన జాతీయ జనసేన. సో ఎంతవరకు ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవాలా? ఎందుకంటే అర్బనైజ్డ్లో మాత్రం ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు. గత ఎన్నికల్లో కూడా ఇది కనిపించింది, వన్ సైడెడ్గా ప్రజలు డిక్లేర్ చేయడం జరిగింది తీర్పుని. బట్ ఈసారి ఎట్లా ఉండొచ్చు ఆ ప్రాంతంలో? ఖచ్చితంగా దీని ప్రభావం అయితే ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తే 21 నియోజకవర్గాల్లో కూడా దాదాపు పేర్లు మ్యాచింగ్ అయ్యే విధంగా అచ్చం జనసేనను పోలి అది కూడా పార్టీ కూడా జాతీయ జనసేన పార్టీ పేరుతో మరో పార్టీ ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంది చదువుకోని వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది కొంచెం ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే వృద్ధులు, కొంతమందికి కళ్ళు సరిగా కనపడని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కేవలం వాళ్ళు గుర్తులు మాత్రం చూస్తారు, అలాగే పేర్లు చూస్తారు, అందులో ఫోటోలు కూడా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా పోటీ జరుగుతోంది. ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన జనసేన తరఫున బరిలో ఉన్నారు. ఆయనకు 3వ నెంబర్ కేటాయించారు. అయితే సేమ్ అచ్చం ఆయనను పోలిన ఆలూరి శ్రీనివాసులు అనే పేరుతో జాతీయ జనసేన పార్టీ ఆయన నెంబరు 4, అంటే ఇది 3 ఒరిజినల్ 3 అనుకోవచ్చు, డూప్లికేట్ 4 అనుకోవచ్చు. సేమ్ పేరు కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆలూరి శ్రీనివాసులు, అది కూడా జనసేన జాతీయ జనసేన. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా కొంతమంది కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే జనసేన నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. పేర్లు పోలిన పేర్లు ఉన్నాయి, ఇవి మాకు ఇబ్బందికరంగా మారుతాయి, అలాగే కొన్ని చోట్ల బకెట్ గుర్తులు ఇవన్నీ కూడా
సేమ్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును తలపించేలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేక సార్లు దీనికి సంబంధించి వాళ్ళైతే విజ్ఞప్తి పత్రాలు అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులకు అయితే అందజేయడం జరిగింది. మరి దానిపైన ఇంకా కూడా అదే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వీళ్ళంతా కూడా గందరగోళంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా జనసేన నాయకులు ఒకటే చెప్తున్నారు, ఏదంటే వైసీపీ చేస్తున్న కుట్రగా వీళ్ళంతా కూడా ఇదే అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఒక చోట రెండు చోట అంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇదే తీరుగా పేర్లు ఉండడం ఇవన్నీ కూడా గందరగోళానికి దారి తీస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలు చేసిన కుట్రగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. దీనికి తోడు ఏదైతే హైకోర్టులో కూడా జనసేన వేసిన పిటిషన్ కొట్టివేయడం, ఏదైతే జనసేన అభ్యర్థులు పోటీ చేయని మిగతా చోట్ల గాజు గ్లాస్ కూడా కేటాయించడం కూడా కూటమికి ఇబ్బందికరంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాజకీయ పార్టీలు ఎన్ని రకాల వ్యూహాలు పన్నాలో అన్ని రకాల వ్యూహాలు ప్రత్యర్థులపైన పన్నుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ నేతలే ఉద్దేశపూర్వకంగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారంటూ కూడా జనసేన నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి, లేకపోతే ఖచ్చితంగా ఇది కూటమికి నష్టం చేకూరుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి ఇది 1, 2 కాదు, అన్ని చోట్ల ఇదే తీరుగా పేర్లు ఉండడం, గుర్తులు ఉండడం, పార్టీ పేర్లు కూడా దగ్గరగా ఉండడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా చాలా మంది ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకోవాలని, లేకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పి కూడా వీళ్ళ ఇక్కడైతే జనసేన నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, నాగార్జున గారు, సో కంప్లైంట్లు అయితే చేస్తున్నారు, ఇది మాకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఖచ్చితంగా దీని మీద ఈసీ ఒక రియాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగానండి, వెంటనే కనుక వాళ్ళు యాక్షన్, ఇందాక మీరు కూడా అన్నారు ఇంకా సమయం ఉంది, ఇప్పటికి రియాక్షన్ ఇవ్వచ్చు అండి. ఇప్పటికి కూడా వాళ్ళు కనుక రియాక్షన్ తీసుకోకపోతే, యాక్షన్ కనుక తీసుకోకపోతే ఇంత జరుగుతున్నా ఈ కాన్స్పైరసీలో వాళ్ళకు కూడా భాగం ఉందేమోనని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలు అన్నది ఉన్నది ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగటమే వీళ్ళ బాధ్యత. అక్కడ అవుట్ రైట్గా అక్కడ అన్యాయం అనేది జరుగుతున్నట్టుగా, అది 5 ఓట్లు కానివ్వండి 10 ఓట్లు కానివ్వండి, ఇందాక మీరు అన్నట్టు 10 ఓట్లతోటి ఓడిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మీకు. అంత కష్టపడి వేలాది ఓట్లు తెచ్చుకున్న తర్వాత 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారనుకోండి, అది ప్రజాస్వామ్యం కూని అయినట్టే కదా. ఇంకోటి ఓటేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, న్యూట్రల్ ఓటర్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, చివరి నిమిషంలో డెసిషన్ తీసుకుందామని. ఈ జరిగేటువంటి వికృత క్రీడను చూసిన తర్వాత వాళ్ళల్లో కనుక అసహ్యం వచ్చిందనుకోండి, వాళ్ళందరూ కూడా అవతల వాళ్ళకి వేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ కుట్రలు చేసేవాళ్ళు అది కూడా గమనిస్తే మంచిదని చెప్పేసి వాళ్ళకి సూచిస్తున్నాను. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కిలార్ నాగార్జున గారు. సో మొత్తానికి ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన జనసేన నాయకులు ఇప్పటికే ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈసీ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది మాత్రం వెయిట్ చేయాలి. సో మొత్తానికి ఏదైనా కానీ ఇట్లాంటి ఎన్ని జరిగినా కానీ ప్రజలు మాత్రం కొంత అవేర్నెస్తోనే ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో అది ప్రూవ్ అయింది కాబట్టి ఈసారి కూడా ప్రజలు కొంత అవేర్నెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తుల దగ్గర కానీ, సీరియల్ క్రమసంఖ్య విషయంలో కానీ ఓటేసే అప్పుడు, ఎందుకంటే ఓటు వృధాగా పోకూడదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ఐ న్యూస్.